అని దశకంఠుడు రావణాడు చెప్పినటువంటి మాటలు విని వాయుపుత్రుడు అంతకంతకు హెచ్చుగా పెరిగిపోతున్న క్రోధముతోనే ఎవరు ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు, ఫోను ఆడుతా ఉన్నారు. ఫోన్ ఆఫ్ చేయమను. అని ఆ రావణుడు తెలిపిన మాటలు విని ఆ వాయుపుత్రుడు అంతకంతకు హెచ్చుగా పెరిగిపోతున్న క్రోధముతోనే అతి క్రుద్ధుడై రాక్షసురాజును దహించువాడు వలె వడ్డిపోవచ్చు ఇలా చెప్పినాడు. రాక్షసాధమా, నీవేమిటి? నీ వంటి కోట్లాది రావణులు అయినను నాతో సమానం కాదా? నేను రాముని దాసుడను, అంతులేని పరాక్రమవంతుడను అని హనుమ చెప్పిన ఈ మాటలు విని అతి కోపముతో రావణుడు ప్రక్కన రాక్షసులతో ప్రహస్తులతో ఇలా అంటున్నాడు. అందరూ అసురమిత్రుడు బంధువులు చూస్తుండగానే ఈ కోతిని ఖండ ఖండముగా నరికివేయండి. అంతలో ఆయుధం ధరించి హనుమవధకు ఉద్యమించి గొప్ప రాక్షసుడిని విభీషణుని నివారించడం, ఆ రాక్షసుడి యొక్క ఆ పని చేద్దామని సమాయత్తమవుతుంటే విభీషణుడు నివారించుకున్నాడు. కిమిడ ఇలా అన్నాట విభీషణుడు, రాజా, పరరాజుకే పంపబడిన ఈ వానరుడు ఒక ప్రతాపవంతుడు, వాణి చేత ఎన్నడను ఎట్టి పరిస్థితులను వధారుడు కాకూడదు. అంటే ఒక దూతను ఒక ప్రతాపవంతుడు రాజు చంపడం అనేటువంటిది శోభకాలం. ఒకవేళ ఈ వానర దూతయే హతమార్చబడవచ్చు, నువ్వు ఎవరిని వధించినది ఉద్దేశించి ఎదురు చూచుంటుందివో ఆ రాముడికి ఈ భారత తెలుగు వారెవరు కూడా ఇంకెవరు ఉండరు. అందువలన ఈ వానరుని వధించడంతో సమానమైన మరి ఒక శిక్షను ఆలోచింపలేదు. ఆ గుర్తులను ధరించి వెళ్ళిన ఈ వానరుని కాంచి వెంటనే శ్రీరాముడు సుగ్రీవునితో కలిసి ఇక్కడికి రాగాడు. అప్పుడు నీకు అతనితో యుద్ధం జరుగు అని విభీషణుని